రాముడు చిన్న పిల్లగాడు అనుకుంటున్నాను దేవతలు. మన నా అవతారం కూడా దేవతలకు చూపియాలి కదా. నా అవతారం కూడా దేవతలకు చూపియాలి. అప్పుడప్పుడు అరెత్తురాలి మీరు. అప్పుడు పరశురాముడు 3 నెలల పిల్లగాడు, చిన్న పిల్లగాడు అనుకుంటున్నాను వీళ్ళు. అవతారం కూడా చూపెట్టాలని మాయమాయన పరశురాముడు 3 నెలల పిల్లగాడు. గంట కూడా దింపుకుంటా ఓయమ్మ జగదమ్మ తల్లి చెప్పురా కొడుక పరశురామా. ఇప్పుడు కరెక్టే. చెప్పురా కొడుక పరశురామ నువ్వు చెప్పురా అరే తురా. ఇప్పుడు నువ్వు ఓయమ్మ అయితే అనిగా మంతులు ఓయమ్మ జగదమ్మ తల్లి చెప్పురా కొడుక పరశురామా. చూడమ్మా నా ఆట బాగుంది బేట. బాగా ఆడుతున్నావురా, బాగా తయ్యిన బాగా ఆడుతున్నావురా పరశురామా. ఎట్లుందమ్మా నా అవతారం? బాగుంది బేట. గొంగడం అంతా గోచి నెత్తి గొంగడం అంతా చేతుల గంట కొట్టేలు బేట. పరశురాముడికి రవరత్నాలు ఉంటాయి అనుకున్నా కల్లరు. గొంగడం అంతా గోచి నెత్తి గొంగడం అంతా చేతుల గంట కొట్టేలు అంతే పరశురాముని ఆనవాళ్ళు. బాగుందమ్మా నా అవతారం? చెప్పాల్సి బేట. బాగుంది బేట నీ అవతారము. గట్టి కొట్టమ్మ తల్లి జరగ సురు మనాలి. అన్నుల కుట్టు మినుముల తీస్తావు బేట. గింతే సాలిగా ముంగలు నాదే ఉన్నది బేట. చెప్పమ్మా తల్లి ఓయమ్మ తల్లి నేనేమి చెయ్యాలి?
అడుగు 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 జగదమ్మ తల్లి కొడుక పరశురామ చూడమ్మా తల్లి నన్ను ఎందుకు ఉడిపించినవు నేనేమే చెయ్యాలి చెప్పాలి జగదమ్మ తల్లి కొడుక పరశురామ చెప్పమ్మా తల్లి నేనేం చెయ్యాలి బాగా ఆడుతున్నా బిడ్డ తయ్యిన ఆగబిడ్డ చెప్తా చెప్పమ్మా తల్లి నాకు కరెక్ట్ చూడ కలిసిందమ్మా గోళ్ళు గుచ్చుకపోతున్నాయి పరశురామ గోళ్ళు తీసుకుని రాదారా నీకు ఇప్పుడే పుట్టినా కదమ్మా నాకెవరు తీస్తారు గోళ్ళు ముందు బిడ్డ దేవతలంతా పంపిస్తే ఇంటకెళ్ళి చెప్తా నీకు లేదమ్మా నాకు ఇప్పుడు ఏమన్నా పని చెప్పిగా నాకు నేనేం చేయాలి చెప్పిగా చెప్పమ్మా తల్లి జగదమ్మ తల్లి ఓ కొడుక పరశురామ అంత ఎగిరి ఎగిరి పడరాదురా ఎగిరకి కోడి పిల్ల ఎన్నడికైనా బిస్మిల్లా అన్నట్లయితే బేట ముందుగా అయితే దేవతలు పంపిస్తే ఇంటకెళ్ళి చెప్తా ఆగ్ర పరశురామ చెప్పమ్మా తల్లి ముందుగా అయితే దేవతలు పంపిస్తే నువ్వు పక్కకు జర్రా వినండి దేవతలారా 7 మంది రాక్షసుల సంగతి నేను నా కొడుకు చూసుకుంటాం ఇక మీరు మాత్రం ఇద్దరాడమోలు చోడి పోయేదార్థం పోయి పండుకోపోండి ఇక ఆ 7 మంది రాక్షసుల సంగతి నేను నా కొడుకు చూసుకుంటాం ఇక తల్లి జగన్ మాట దేవతలు ఎంత పంపించిందిగా మీదికి ఇక తల్లి కొడుకోలా చూసమీనికేమన్నా పని చెప్పి బలవంతుడైనా కాదా అని ఓ కొడుక పరశురామ కోపంలో అడుగు పెట్టమ్మా అని ఓ కొడుక పరశురామ చెప్పమ్మా నడిచి కాళ్ళు వస్తున్నాయి బేట ఎత్తుకున్నా ఓ కొడుక పరశురామ నడిచి కాళ్ళు వస్తున్నాయి బేట రాళ్ళను కొట్టి రథం తయారు చేయరా పెద్ద పుల్లని తెచ్చి రథం కేసి కట్టరా నాగుమాములతో నడికట్లు కట్టరా జేరిపోతులతో జంజర్లేరా కొండే నాగులతో మేటీలు కట్టరా పరశురామ చూసివా మాయమ్మ ఏదన్నా ఒక పని చెప్పమంటే ఏం పని చెప్తున్నది రాళ్ళతోటే రథం కట్టాలంట నేను జేరిపోతులో చెంజారు లేయాలంట రథం కేసి కట్టాలంట చూసివా మా అమ్మ మాట నేను ఇప్పుడు కట్టనందున మా అమ్మ ఎట్లాంటి తిట్టు తిడుతుంది రండా కొడుక ముండా కొడుక ఆ రథం కూడా కట్టనికి చేత కాలేదారా ఎట్లా ఉర్తివిరా నా గర్భంలో నువ్వు అట్లాంటి తిట్లు తిడతాను మా అమ్మ నాకు ఓయమ్మో మా అమ్మతో అట్లాంటి తిట్లు పడరా నేను నా బలం కూడా చూపించాలి కదా మా అమ్మకి ఇక పరశురాముడు గంట గొడవల కిరగిర పరశురాముడు రానయ్య నా బలం కూడా మా అమ్మకు చూపియాలి కదా. అప్పుడు పరశురాముడు
దింపి పెద్ద పెద్ద గుండెల మీదకి ఎగిరేస్తుండు పరిసే రాముడు చెక్కుతున్నాడు ఇక మీదనే రథం చక్రాలు చెక్కుతున్నాడు పుల్లని తెచ్చి రథం చేసి కట్టిండు పరిసే రాముడు నాకు అమ్మ మూల నడిగట్లో కట్టేరు చక్రాలు చెక్కిండు రథం చేసి కట్టిండు నాగమామల నడికట్లు కట్టిండు చేరుకోతులతో జంజాలు లేచిండు కొండె నాగులతో మేడలు కట్టిండు పరిసే రాముడు మొత్తం రథం తయారు చేసి తల్లి ముంగలికి తెచ్చి పెట్టే కదా ఓయమ్మ జగనమ్మ తల్లి చెప్పురా కొడుక పరశురామా అట్లా నాలు ఎప్పుడు కూడా చెప్పురా కొడుక పరశురామ ఇట్లా అంటే నీకు తిన్నట్లయితే బేట అరే తోరంటే నాకు ఆనందం కమ్మా కొడుకు మర్యాద ఇచ్చి ఎవరైనా పిలుస్తారు అదే తోరే అనే పిలుస్తారు చూడమ్మా తల్లి రథం మొత్తం తయారు చేసిన బేట పరశురామ రథం బాగా తయారు చేసినవురా చూడమ్మా రథం తయారు చేసినమ్మా చూడమ్మా రథం ఎట్లా ఉన్నదో పరశురామ రథం బాగా తయారు చేసినవురా అన్నుల కుట్టు మినుముల తీస్తావురా పరశురామ సాల్రా రథం తయారు చేసినమ్మా కొడుక పరశురామ రథం అయితే తయారు చేసినావు బేట రథంకు గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టాలిరా పరశురామ వింటరా మా అమ్మ మాట విన్నదా కొట్టేద్దని చెప్పండి రథంకు గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టిపించిన తల్లి మరి ఇంకేం చెయ్యాలి ఓ కొడుక పరశురామ రథం పూజ అయితే మంచిగా అయింది బేట 5 పువ్వులు అయితే ఇంకా మంచిగా అవుతుండే కొడుక పరశురామ అమ్మ తల్లి ఇంకా ఇంత మంచిగా అయినాక 5 పువ్వులు ఎందుకు అమ్మ నీకు 5 పువ్వులు అయితేనే మంచిగా అయితే పూజ మొత్తం అయిపోతుంది ఆ తల్లి జగన్ మాత సూతం వీని బలం 7 మంది రాక్షసుల దగ్గరికి నేను ఓరా నా కొడుకును పంపాలి వీడు 5 పువ్వులు ఎంపుకొస్తాడా రాక్షసుల దగ్గరికి పోయి వాళ్ళతో తన్నులు తినొస్తాడా భయపెట్టొస్తాడా భయపడొస్తాడా కొడుకు ధైర్యమాని ఓ కొడుక పరశురామ వీడికి 3 ఆమెల దూరం దేవగిరి కోట దేవగిరి కోటలకు పోయి 5 పువ్వులు
ఏమమ్మనవా ఓ కొడుక పరశురామా వీడికి 3 ఆమెల దూరం దేవగిరి కోట ఉన్నది బేట ఆ కోటలకు పోయి పూలు తెంపుకరార పరశురామా పూల బుట్టి చేతికిచ్చింది పరశురామునికి పరశురాముడు ఏమంటాడు 5 పువ్వులు తెంపుకరానికే పెద్ద కథరా తల్లి నువ్వు చెప్పండి ఎంత నువ్వు అడగంది ఎంత ధ్యాన్ ఎంత తల్లి ఇప్పుడు పోయి తెస్తానే నువ్వు చెప్పండి ఎంత తల్లి నేను ధ్యాన్ ఎంత ఓయమ్మ మాయమ్మ జగనమ్మ తల్లి కదా నువ్వు చెప్పండి ఎంత వీళ్ళతో పని చేయనా తల్లి నేను ఏంటమ్మా 5 పువ్వులు తెచ్చే సంగతి రానమ్మ నేను 5 పువ్వులు 5 పువ్వులు తెంపుకరానికి రానా పూల బుట్టిగా తీసుకోరా పూల బుట్టి చేతిలో పట్టుకో అప్పుడు పరశురాముడు పూల బుట్టి చేతిలో పట్టుకొని ఎంత 60 మీద లాగల మీద ఏ శరారామన్నా లేడి గంతుల మీద పరశురాముడు దేవగిరి కోటకు రావట్లేదు అమ్మా అమ్మా పరశురాముడు దేవగిరి కోటకు వస్తున్న 5 పువ్వులు తెంపక రానికి పూల బుట్టి చేతిలో పట్టుకొని మీద ముందటి లాగల మీద లేడి గంతుల మీద వాళ్ళ మేనమామ వండుకున్నట్టు వాళ్ళ మేనమామ అంటే ఇంకెవరు నాగేంద్రుడే వాళ్ళ మేనమామ చెప్పు నాకన్నా శర్మ పిల్లను వాళ్ళ మేనమామ వండుకున్నట్టు అప్పుడు పరశురాముడు మేనమామకి ఏమని మొక్కుతాడు ఎట్లా మొక్కుతుండు పరశురాముడు మేనమామకు అట్లా మొక్కబట్టే ఓ మామ నాగులు మేనమామ నాగులు కంఠంకు నల్లాన కనుగుడు ఎర్రన ఓ మామ నాగులు ఓ మామ నాగులు మేనమామ నాగులు కంఠంకు నల్లాన కనుగుడు ఎర్రన ఓ మామ నాగులు ఓ మామ నాగులు మేనమామ నాగులు కంఠంకు నల్లాన కనుగుడు ఎర్రన ఓ మామ నాగులు ఓ మామ నాగులు మేనమామ నాగులు
కోటన్న పరశురాముడు